న్యాయాధిపతులు 10వ అధ్యాయము. అబీమెలెకునకు తరువాత ఇస్సాకారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిమీల మన్యమందలి షామీరులో నివసించినవాడు. అతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతియుండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడెను. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడినవాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. 30 ఊర్లు వారికుండెను. నేటి వరకు వారికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశములోనున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అష్తారోతులు అను సిరియన్ల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించెను గనుక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను అనగా యొర్దాను అవతలనున్న గిలాదునందలి అమోరీయుల దేశములో కాపురమున్న ఇశ్రాయేలీయులను 18 సంవత్సరములు చితకగొట్టి అణచివేసిరి. మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీనీయులతోనూ ఎఫ్రాయిమీయులతోనూ యుద్ధము చేయుటకు యొర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము నీ సన్నిధిని పాపము చేసియున్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించియున్నామని యెహోవాకు మొరపెట్టగా, యెహోవా ఐగుప్తీయుల వశములో నుండియు, అమోరీయుల వశములో నుండియు, అమ్మోనీయుల వశములో నుండియు, ఫిలిష్తీయుల వశములో నుండియు మాత్రముగాక సీదోనీయులను, అమాలేకీయులను, మాయోనీయులను మిమ్మును బాధపరిచినప్పుడు వారి వశములో నుండియు నేను మిమ్మును రక్షించితిని గదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్యదేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొరపెట్టుకొనుడి. మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపం చేసియున్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము, దయచేసి నేడు మమ్మను రక్షింపుమని చెప్పి యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగియుండిరి. ఇశ్రాయేలీయులను కూడుకొని మిస్పాలో దిగియుండిరి. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధము చేయ బూనుకొని వాడెవడో వాడు గిలాదు నివాసులకందరికిని ప్రధానుడగునని ఒకనితోనొకడు చెప్పుకొనిరి.